హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగులో ఎడ్బాల్ పూల్ గేమ్ గురించి అయితే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నా. ఒక మీకు ఇష్టమైన వాళ్ళు తెలుగు ఆడియన్స్ ఎడ్బాల్ పూల్ గేమ్ గురించి ఏదైనా డౌట్స్ అడగాలనుకున్నా, నాకు తెలిసి తెలుగులో యూట్యూబర్స్ కొంచెం తక్కువ మంది ఉన్నారు వీడియో చేసేవాళ్ళు. సో మనమైతే కంటిన్యూస్గా అయితే వీడియోస్ చేస్తాము ఎడ్బాల్ పూల్ గురించి తెలుగులో. ఎందుకంటే నేను సెర్చ్ చేసే కొన్ని ఛానళ్ళు అస్సలుగా లేవు. నాకు తెలిసి ఎక్కువ మంది ఈ గేమ్ పట్టించుకోరు, అంటే ఆడరు కావచ్చు ఎక్కువ మంది. కానీ ఎక్కువ మంది ఒక తక్కువ మంది అయినా సరే, ఒక 5-10 మంది ఉన్నా సరే, వాళ్ళ కోసం అయితే వీడియోస్ నేను కంటిన్యూ చేస్తాను. మీకు చూసేవాళ్ళు మీకు ఇష్టం ఉంటే, ఎలాంటి డౌట్స్ ఉన్న గేమ్ గురించి, ఇలా కాయిన్స్ ఎలా ఇంక్రీజ్ చేస్తారు, గేమ్ ప్లే ఎలా ఉంటుంది, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏంటంటే మీకు రిప్లై ఇస్తాను. మీరు అడిగిన డౌట్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇలా కాయిన్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఇలా బ్యాంక్ షాట్ ఎలా బ్రేక్ అని ఓపెన్ చేయాలి, సో ఈ విధంగా అయితే మీరు టార్గెట్ ఎలా ఫిక్స్ చేయాలి, ఇందులో గేమ్ ప్లే ఎలా ఉంటుంది, స్పిన్ ఎలా యూజ్ చేస్తారు, ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తే ఖచ్చితంగా సింపుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేనైతే ఆల్రెడీ ఇది 9 బాల్ టేబుల్, ఎడ్బాల్ పూల్ అని 9 బాల్ టేబుల్, 9 బాల్ ఉంటాయి. ఈక్వల్గా 1/1 బాల్ వేయాలి. ఇక్కడ చూసారు కదా నెంబరు, సీక్వెల్ అని కాదు, నెంబరు దానికి టచ్ కావాలి అంతే. బ్లూ బాల్ టచ్ అయింది, నెక్స్ట్ బ్లూ అయిపోయింది, రెడ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పర్పుల్ బాల్, పర్పుల్ తర్వాత కలర్ ఏముంది, ఆరెంజ్, గ్రీన్, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో ఇప్పుడు నాకు కొంచెం రిస్క్ అయిపోయింది, ఎందుకంటే స్పిన్ పర్ఫెక్ట్గా యూజ్ కాలేదు అక్కడ, ఫోర్సు. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ వచ్చింది ఒక షాట్. నెక్స్ట్ ఏంటంటే గ్రీన్, మనం పొజిషన్ చూసుకోవచ్చు, ఎక్కడి నుంచి బాల్ ఎటు వెళ్తుంది, ఎక్కడ ఆగాలి బాలు, దాన్ని బట్టి పవరు, ఫోర్సు, స్పిన్ను, ఇవన్నీ కొంచెం రిస్క్ ఉంటుంది. రిస్క్ ఏం లేదు, సింపులే. కొంచెం ఆడొచ్చిన వాళ్ళకైతే సింపుల్గా గేమ్ వస్తుంది ఆడడం. కొంచెం కొత్త వాళ్ళకు కొంచెం ఏం కరెక్ట్ సీరియస్ రాదు. సో నాకు తెలిసి కొంతమంది ఏమన్నా మీరు కొత్త వాళ్ళు ఉంటే, ఒకవేళ ఈ గేమ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన వీడియో అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి. ఈ ఛానల్ తెలుగులో కంటిన్యూ వీడియోస్ వస్తాయి. డైలీ ఒక వీడియో నేను ఖచ్చితంగా నేను చేస్తాను, వాయిస్ ఓవర్ ఇస్తూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగినా కానీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్ షాట్, స్పిన్, ట్యూటోరియల్స్, ఈ ఫోర్స్ ఎట్లా యూజ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే మనకు చిన్న అకౌంట్, ఇది మెయిన్ అకౌంట్. ఇంతకుముందు నా 2-3 అకౌంట్స్ ఉండే, అవి బ్యాన్ అయిపోయినాయి. అందులో 23 బిలియన్స్ 40 బిలియన్ కాయిన్స్ ఉండే. సో అయితే రిస్క్ అయిపోయింది, బ్యాన్ అయిపోయింది. పదేం పర్లేదు, మనం కొంచెం కష్టపడి అయినా కాయిన్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హ్యాకర్స్ రావద్దు ఈ గేమ్లలో. హ్యాకర్స్ అయితే మాత్రం చాలా రిస్క్ అయిపోతుంది. సో మన అపోనెంట్ ఏంటంటే బాల్ మిస్టేక్ అయితే పడిపోయిందంట హోల్లో. సో నెక్స్ట్ మనకు ఛాన్స్ వచ్చింది, ఎల్లో బాల్ సింపుల్ పడ్డది. నెక్స్ట్ బ్లూ బాల్ తర్వాత రెడ్ బాల్. నేను టార్గెట్ ఏంటంటే మనం డైరెక్ట్ బాల్ టచ్ చేసి 9 బాల్ టార్గెట్ చేయొచ్చు. సో అయితే మేము ప్రాక్టీస్ చేద్దాం, ఒకవేళ పోతుందా పోదా. సో నేను ఏం చేసినట్టే 9 బాల్కు నేను టార్గెట్ చేయలేను. రెడ్ టు పర్పుల్ టార్గెట్ చేస్తే బ్లాక్ పడ్డది. మనకు రెడ్ బాల్ టచ్ అయ్యి వేరే బాల్ ఏ బాల్ పడ్డా ఏం కాదు. రెడ్ బాల్కు టచ్ కాకుండా వేరే బాల్కు కొడితే అది ఫాల్ అయిపోద్ది, ఎందుకంటే అపోనెంట్కి ఛాన్స్ పోతుంది. సో మనం ఏం చేయాలంటే ఏ బాల్ కొట్టినసరికి మనం పర్పుల్ టచ్ అయ్యి పర్పుల్ విత్ ద్వారా 9 బాల్ 8 బాల్ ఏ బాల్ అయినా మనం టచ్ కొట్టచ్చు ఫుల్లా. సో ఇక్కడ నెక్స్ట్ మనకు ఇది రెడ్ కలర్, ఇది రెడ్ కలర్ తెలియదు. ఈ కలర్ గురించి వెళ్తే కామెంట్ చేయండి. సో ఇలాంటి కొంచెం హిందీలో బాగా మంది యూట్యూబర్స్ ఈ గేమ్ గురించి చెప్పేవాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. తెలుగులో అయితే వీడియోస్ కంటిన్యూ చేసాను, ప్రయత్నం చేస్తాను. సో మనకు సపోర్ట్ ఉండాలి ఈ ఛానల్ ద్వారా. తెలుగులో చూద్దాం మరి ఎంతమంది దీనికి కనెక్ట్ అవుతారు, తెలుగు వాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు. సో ఇంకో అపోనెంట్ వచ్చాడు 145 వాళ్ళ అపోనెంట్. 2 గేమ్లు కంటిన్యూ విన్ అయినాం. ఇప్పుడు అపోనెంట్కు బ్రేక్ వచ్చింది. ఈ 9 బాల్లో గెలవాలంటే సింపుల్ థింగ్ ఏంటంటే బ్రేకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా బ్రేకు ఓపెన్ కావాలి. బ్రేక్ మాత్రం మిస్ చేయొద్దు, ఎందుకంటే పర్ఫెక్ట్ ఇక్కడ టైమింగ్ చూసుకోవాలి. ఆ ఫోర్సు, క్యూసు ఏంది ఏం కదా అవన్నీ కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఉండాలి. కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 1 మిలియన్, అంత పెద్ద పరకం ఉండదు వాళ్ళకి, ఎందుకంటే ఇష్టం ఆడతారు కొంతమంది. అదే మనం ఇందులో 10 మిలియన్ గేమ్ ఆడినాం అనుకో, అప్పుడు చాలా కేర్ఫుల్గా ఆడాలి. ఎందుకంటే 1 మిలియన్ పోయినా అంత ఇబ్బంది ఉండదు. క్యాన్సిల్ అయిన వాళ్ళకి 1 మిలియన్ కూడా అది ఎక్కువనే. సో
మెయిన్ ఏంటంటే మనకు ప్రతిదీ ఇంపార్టెంటే. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్లూ బాల్, ఇక్కడ రెడ్ బాల్ చూసినా నేను ఫోర్స్ ఎంత మెల్ల కొట్టినా, ఎట్లా కొడితే ఎట్లా పోయిందని పర్ఫెక్ట్గా యూజ్ అయిపోయింది, ఫోర్స్ ఎంత యూజ్ చేసినా. సో ఈ విధంగా మనకు ఫోర్స్ ఎంత కావాలనో అంత ఫోర్స్ యూజ్ చేసి ఈ స్టిక్ అనేది యూజ్ చేసుకోవాలి. క్యూను కొట్టాలి, క్యూ బాల్ను, స్పిన్, ఫోర్స్, ఈ విధంగా అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఎక్కడ కొడితే బాల్ ఎక్కడ అవుతుంది, నెక్స్ట్ మన ఏంటి టార్గెట్. ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ ఏది, పర్పుల్ కొట్టినాక నేను నెక్స్ట్ ఆరెంజ్ ఆడాలి. సో మన టార్గెట్ ఏంది, ఆరెంజ్ బాల్. నెక్స్ట్ ఇక్కడ చూసారా, స్నూకరే ఛాన్స్ ఉండే కానీ స్నూకర్ కాలేదు. ఇక్కడ లక్కీ అనుకోవాలి. ఈ గేమ్లో లక్ కూడా చాలా అవసరం. లక్ లేకుండా మాత్రం మనం ఏం చేయలేము గేమ్లో. లక్, స్కిల్ కానీ ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, ఒకటి ఇంపార్టెంట్ కాదు. ఈ గేమ్ గెలవాలంటే అపోనెంట్ కూడా కొంచెం వీక్ అపోనెంట్, అంటే కొంచెం కొత్త వాళ్ళు ఆడరాని వాళ్ళు వస్తే మనకు బెనిఫిట్. ఇక్కడ స్ట్రాంగెస్ట్ అపోనెంట్ వచ్చింది అనుకో మనకు ఛాన్స్ కూడా ఇవ్వరు. ఇదండి సింపుల్గా గేమ్. మనం సింపుల్గా ఆడాలి, సింపుల్గా విన్ కావాలంటే మనం టెన్షన్ తీసుకోవద్దు గేమ్ గురించి. ఓడిపోతామా గెలుస్తామా టెన్షన్ లేకుండా మన టార్గెట్ మన అది ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ బాల్ 8 బాల్, దీన్ని బ్లాక్ బాల్ 8 బాల్ అంటారు. పర్ఫెక్ట్గా ఇక్కడ చూసారు కదా, 100% నాకు మంచి పొజిషన్ అయితే వచ్చింది. నాకు ఇప్పుడు బ్యాంక్ షాట్ సింపుల్గా ఆడదాం అనుకుంటున్నా, కానీ బ్యాంక్ షాట్ సింపుల్గా అవుతుంది, ఎందుకంటే నాకు దీనికి ప్రాక్టీస్ ఉంది బ్యాంక్ షాట్ ఎట్లా కొట్టాలి అనేది. సో ఇదండి ఈ వీడియో. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక ఇలాంటి వీడియోలు ఈ ఛానల్లో ఇంకా చాలా రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్. Flow like water, so I'm going mainstream.